నివురుగప్పిన నిప్పులా ఉన్న సమస్యకు అసెంబ్లీ తీర్మానం ఆజ్యం పోసిందా? తమ అస్తిత్వానికే ముప్పు వస్తుందని ఆదివాసీలు భయపడుతున్నారా? ఎస్టీ జాబితాలో 11 కులాలను కలపడమే వారి ఆగ్రహానికి కారణమైందా? తెలంగాణ సర్కార్పై గిరిజనులు కన్నెర్ర చేశారా? ఆదివాసీల ఆందోళనపై ప్రైమ్ 9 న్యూస్ స్పెషల్ స్టోరీ. ఎస్టీ జాబితాలో 11 కులాలను కలుపుతూ అసెంబ్లీలో తీర్మానం చేయడంపై ఆగ్రహించిన ఆదివాసీలు పోరుబాటకు సిద్ధమయ్యారు. ఓవైపు తాము ఎన్నో ఏళ్లుగా ఎస్టీ జాబితా నుంచి లంబాడాలను తొలగించాలని డిమాండ్ చేస్తుంటే అవేమీ పట్టించుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు కొత్తగా ఆ జాబితాలో ఇతర కులాలను చేర్చడమే ఉద్రిక్త పరిస్థితులకు కారణమయ్యాయి. 1976లో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లంబాడాలను ఆదివాసీ తెగగా ప్రకటించింది. మహారాష్ట్ర ప్రభుత్వం లంబాడాలను ఆదివాసీ తెగగా గుర్తించడం లేదు కనుక అక్కడి నుంచి ఆదిలాబాద్ జిల్లాకు లంబాడాలు పెద్ద ఎత్తున వలసలు వచ్చారు. ఈ వలసల వల్ల ఆదివాసీల జనాభా అభివృద్ధి రేటు ఒక్క సంవత్సరంలోనే 6% పెరిగింది. లంబాడాలను ఆదివాసీ షెడ్యూల్డ్ తెగగా ప్రకటించడాన్ని ఆదివాసీలు అప్పుడే వ్యతిరేకించారు. ఆనాటి నుంచి ఈ విషయంపై అసంతృప్తి సెగలు రగులుతూనే ఉన్నాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆదివాసీలకు అందాల్సిన అభివృద్ధి ఫలాలు తమకు అందడం లేదని, కేవలం లంబాడాలు మాత్రమే అభివృద్ధి చెందారని వాపోతున్నారు. వారిని ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని వారు డిమాండ్ చేస్తూ అనేక మార్లు నిరసనలు, రాస్తారోకోలు నిర్వహించారు. ఏకంగా మా ఊళ్ళో మా రాజ్యమంటూ లంబాడా టీచర్లను ఆదివాసీలు రానియ్యని పరిస్థితులు సైతం నెలకొన్న ఘటనలు జరిగాయి. ఉపాధి, విద్య, మౌలిక సదుపాయాలను లంబాడాలు మాత్రమే అనుభవిస్తూ తమ అస్తిత్వాన్ని దెబ్బతీస్తున్నారని ఆదివాసీలు అంటున్నారు. రిజర్వేషన్లలో 90% ఫలాలు లంబాడాలకే దక్కుతున్నాయని, ఇప్పుడు మళ్లీ 11 కులాలను ఎస్టీ జాబితాలో కలపాలని చూడడంపై ఆదివాసీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎస్టీ జాబితా నుంచి లంబాడాలను తొలగించాలని ఆదివాసీలు అంటుంటే ఇప్పుడు ఏకంగా మరొక 11 కులాలను ఎస్టీ జాబితాలో కలుపుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో చేసిన తీర్మానం ఇప్పుడు నివురుగప్పిన నిప్పులా ఉన్న సమస్యకు ఆజ్యం పోసినట్టయింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తమ తీర్మానాన్ని వెనక్కి తీసుకోవాలని ఉట్నూరు ఐటీడీఏ ముట్టడికి ఆదివాసీ సంఘాలు పిలుపునిచ్చాయి. ఐటీడీఏ వద్దకు భారీగా ఆదివాసీలు తరలివచ్చారు. రాష్ట్ర ప్రభుత్వానికి, అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆ తర్వాత ఐటీడీఏ ఎదురుగా ధర్నా శిబిరంలో సర్కారు తీరును నిరసిస్తూ ప్రసంగాలు చేశారు. కొందరు గిరిజనులు ఐటీడీఏ వైపు ఆదివాసీల వాయిద్యాలతో జెండాలను చేతపట్టుకుని కదిలారు. ఆదివాసీలను నిలవరించేందుకు పోలీసులు ప్రయత్నించినప్పటికీ సాధ్యం కాలేదు. పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లను తోసేసి ఐటీడీఏ కార్యాలయ ఆవరణలోకి చొచ్చుకు వెళ్లారు ఆదివాసీలు. ఐటీడీఏ కార్యాలయం భవనంపైకెక్కి అక్కడ ఉన్న ఏసీలను పీకేశారు. మరికొందరు కార్యాలయం కిటికీలు, తలుపులను ధ్వంసం చేశారు. అక్కడే ఉన్న ఆదివాసీ తెగల సంక్షేమ సలహా కమిటీ చైర్మన్ కనక లక్కేరావు వాహనంపై కర్రలతో, రాళ్లతో దాడి చేసి అద్దాలు పగలగొట్టారు. ఐటీడీఏ పరిపాలనా అధికారి వాహనాన్ని సైతం ధ్వంసం చేశారు. అప్పటికీ శాంతించని ఆందోళనకారులు తిరిగి రోడ్డుపైకి వచ్చి ఉట్నూరు ప్రధాన రహదారిపై 2 గంటల పాటు బైఠాయించారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే 11 కులాలను ఎస్టీ జాబితాలో చేరుస్తామన్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలన్నారు. లంబాడాలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. లేదంటే తీవ్ర పరిణామాలుంటాయని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ అంశంపై పునరాలోచన చేయకుంటే మాత్రం రానున్న రోజుల్లో ఆదివాసుల ఆగ్రహం కట్టలు తెంచుకుంటే మరో రణరంగం జరిగే అవకాశం ఉందనేది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. జల్, జంగిల్, జమీన్ అంటూ కొమరం భీం స్ఫూర్తిగా వారి ఉద్యమానికి శ్రీకారం చుడితే పెను ప్రమాదం ఉంటుందంటున్నారు. మరి ఈ సమస్యకు రాష్ట్ర ప్రభుత్వం దారి చూపిస్తుందా, లేదంటే తీర్మానాన్ని అలాగే ఉంచి కొత్త ఉద్యమానికి ఆద్యం పోస్తుందా అనేది మరికొద్ది రోజుల్లో తేలనుంది.